హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. నాకు ఒకరోజు వస్తుంది అని ఎదురు చూస్తూ కూర్చుంటే కాలం గడుస్తుంది, కానీ ఏమీ మారదు. ఈరోజే నీ రోజు అనుకో. సమయాన్ని వృధా చేయడం మానుకో. అనుకున్న లక్ష్యం చేరుకో. మోటివేషన్ అందరికీ అవసరమే. కొందరికి ఏదో సాధించటానికి, మరికొందరికి ఏదో కోల్పోతున్నాం అని బాధపడకుండా ఉండటానికి. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే. నిన్ను ఎత్తులో నిలుపగలిగేది నీ పోరాడే గుణమే. నువ్వేదో అనుకుంటున్నావు, కానీ ఇప్పటికీ గెలుపు నీ చేతిలోనే ఉంది. నీ గెలుపుకి ఎంతో విలువుంది. గెలిచే సత్తా నీకుంది. కేవలం నువ్వు గెలిచేది మిగిలింది. నీ కళ్ళ నుండి కన్నీరు విడిస్తే విడిచావు. నీ గుండెల నిండా మాత్రం నీ ఆశను ఎప్పుడూ విడవకు. మనం అందరినీ అర్థం చేసుకుంటూ అందరి కోసం సర్దుకుపోతూ ఉంటే మనల్ని మనమే కోల్పోతాము. ఆకలితో ఉన్నవాడికి, ఆపదలో ఉన్నవారికి మీరు ఏ సహాయం చేసినా అది సాక్షాత్తు భగవంతునికి చేసినట్లే. ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో మనం వెతకవలసిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మన మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే సరిగ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. అందుకే గాయాల్ని, అవమానాల్ని జీవితాన్ని నిర్మించే పునాదులుగా భావించాలి. సంకల్ప బలం ఉండాలి, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. నీవు సాధించగలవు అని బలంగా నమ్మవలసింది నీవు మాత్రమే. నీ నమ్మకమే నీ విజయానికి మొదటి మెట్టు. ఈరోజు నీకు చెయ్యి అందించడానికి ఎవరూ లేరని బాధపడకు. రేపు నీకోసం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురు చూస్తుంది, ప్రయత్నిస్తే. సుఖాలు కొందరికి అహంకారాన్ని, అహంభావాన్ని పెంచితే, కష్టాలు మాత్రం అందరికీ వినయాన్ని, విజ్ఞతను పెంచుతాయి. అలాగే తనవారెవరో పరాయి వారెవరో కూడా తెలుపుతాయి. ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు, కానీ పిరికివాడు రోజూ చేస్తాడు. జీవితం బాగున్నప్పుడు హ్యాపీగా ఉండు, కానీ జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం పాజిటివ్గా ఉండు. నిన్ను హేళన చేసిన వారికి సమాధానం చెప్పాలంటే నీలోని బీస్ట్ బయటకు రావాలి. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటిని దూరం అయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు. గుర్తుంచుకోండి, చెడ్డవారు కేవలం మంచి మాటల ద్వారా
సన్మార్గంలోకి వస్తే మురళిని వాయించే మురళీధరుడు మహాభారతాన్ని జరగనిచ్చేవాడే కాదు. తప్పు చెయ్యని మనిషి అంటూ లోకంలో ఉండరు. తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పును వేలు ఎత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా నిద్రలేవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మిమ్మల్ని తెలివైన మనిషిలాగా తయారు చేస్తుంది. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయింపబడుతుంది. సాధించలేనేమో అన్నది భయం, సాధించగలవు అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను అసహ్యించుకునే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అవమానం అయినా భరించచ్చు ఏమో కానీ అనుమానం భరించలేము. ఈ లోకంలో నా కోసం ఎవరు ఉన్నారు అని ఆలోచించే దానికంటే నన్ను నమ్ముకుని ఎవరు జీవిస్తున్నారని ఆలోచించి చూడండి. జీవితం ఎంతో బాగుంటుంది. ప్రతిరోజు నీకు ఒక కొత్త అవకాశమే నీ జీవితాన్ని మళ్ళీ సరైన దారిలో మార్చుకోవడానికి. కష్టంగా ఉందని నడక ఆపితే గమ్యాన్ని చేరుకోలేవు. మన గోల్ కోసం మనం పడే తపన ఎప్పుడూ అగ్నిలా రగులుతూనే ఉండాలి. చెప్పింది సరిగ్గా వినకపోవడం, విన్నది విన్నట్టుగా చెప్పకపోవడం, మన లైఫ్లో సగం సమస్యలు ఎదురవుతాయి. ఒక్క చినుకు దాహం తీర్చదు, కుండపోత కురవాలి. ఒక్క గింజ కడుపు నిండదు, పంటలు పండాలి. ఒక్క అడుగు గమ్యం చేరదు, ప్రయాణం సాగాలి. ఒక్క అక్షరం భావం చెప్పదు, పదాలుగా మారాలి. ఒక్కడిగా బ్రతుకు పండదు, నలుగురితో నడవాలి. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళలో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. సమస్యలు కొన్ని మాటలతో అంతమవుతాయి, ఇంకొన్ని ఆ మాటల్లోనే మొదలవుతాయి. ఒకడు వేరొకరి గురించి నీ దగ్గర చెడుగా చెబుతున్నాడంటే నీ గురించి వేరొకరి దగ్గర చెడుగా చెప్పడని ఏమాత్రం అనుకోకు. ఊపిరి ఉన్న ప్రతి గుండెలో బాధ ఉంటుంది. దాన్ని కొందరు కన్నీటితో చూపిస్తారు, కొందరు చిరునవ్వుతో దాచేస్తారు. కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇంకా ఏనాటికి తిరిగి రారు. విశ్వం ఒక పూసల దండ,
ప్రతిదీ నీకు సంబంధమే. ప్రతిదీ నీ మీద ప్రభావమే. సౌర కుటుంబం నుండి సముద్ర గర్భం వరకు అంతా ఒక దారమే. ఓపికతో ఉండాలి, ఓపిక పట్టాలి. ఎందుకంటే సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. నీతో పోరాడే ప్రతి వ్యక్తి నీ శత్రువు కాదు. నీకు సహాయం చేసే ప్రతివాడు నీ స్నేహితుడు కాడు. పరిగెత్తాలి అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడు. నేను ఫెయిల్ అయింది నాకు ఎదురైన కొన్ని పరిస్థితులపై, కానీ నా మీద నాకున్న నమ్మకం మీద మాత్రం కాదు. ఈ కొటేషన్స్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to Me Telugamai. Do comment your feedback. Thank you for watching the video.